ఈ మాటను బట్టి కృంగిపోకుండా మనం దేవుని కొరకు నిలబడదాం. అదేమిటంటే నా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మనల్ని ఆదరించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మనం ఓదార్చే దేవుడు తోడుగా ఉన్నాడు. నా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల నుంచి విడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని గుర్తెరిగి ఈరోజు నేను కూడా ఆ శ్రమల్లో ఇటువంటి విశ్వాసాన్ని కనుపరిచే వారంగా ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, శ్రమలు వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితం వెనకకు వెళ్ళిపోకుండా, ఈ శ్రమల్లో నాకు తోడుగా ఉండే దేవుడు నాకు తోడుగున్నాడు, ఈ శ్రమల్లో నన్ను ఆదరించే దేవుడు నాకు తోడుగున్నాడు, ఈ శ్రమల్లో నుంచి విడిపించేదాన్ని తోడుగా ఉన్నాడని ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవుని వైపు, దేవుని తట్టు తిరిగే వారంగా నేను కూడా ఉండాలని దేవుడు ఈ రోజున ఈ మాటలు మన ముందు పెడుతుంది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు ఉన్న ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నా జీవితంలో శ్రమలు సంభవిస్తున్నట్లయితే, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నట్లయితే ఒకటే ధైర్యం గుండు, ప్రతి శ్రమల్లో నుంచి కూడా దేవుడు నన్ను కూడా ఆదరిస్తాడు, విడిపిస్తాడు. అక్కడ పౌలు గారు చెప్తున్నగా మరణం